ఈ రోజు నారా లోకేష్ గారు తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా బాధ్యతలు చేపట్టిన తొలి మహానాడులోనే ఒక చారిత్రాత్మక నిర్ణయం 33% చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్ తెలుగుదేశం పార్టీ కల్పిస్తుంది. ఎందుకంటే ఇది దేశంలో పార్లమెంట్లో బిల్ పాస్ అయినా పాస్ అవ్వకపోయినా ఇంప్లిమెంట్ అవ్వకపోయినా కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ రానున్న సార్వత్రిక ఎన్నికల్లో 33% సీట్లు కేవలం మహిళలకే కేటాయిస్తామని హామీ ఇవ్వడం జరిగింది. దీని ద్వారా ఒక చారిత్రాత్మక నిర్ణయానికి తెలుగుదేశం పార్టీ ఈరోజు శ్రీకారం చుట్టిందని చెప్పుకోవచ్చు. నాడు ఎన్టీ రామారావు గారు మహిళలకు ఆస్తిలో సమాన హక్కు కావచ్చు, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కావచ్చు, ఆ తర్వాత ఆడబిడ్డల కోసం ఒక ప్రత్యేక యూనివర్సిటీ కావచ్చు, ఈ విధంగా పెట్టి ఆడవాళ్ళ మహిళా సాధికారత కోసం ఆనాడు ఎన్టీ రామారావు గారు కృషి చేస్తే, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఆడబిడ్డ చదువుకోవాలి అని చెప్పి వాళ్ళకి చదువు కోసం మహిళల్లో చైతన్యం తీసుకొని వచ్చిన వ్యక్తి. బడికొస్తా అనే పథకం ద్వారా ఆడపిల్లలకు సైకిల్ ఇచ్చి పాఠశాలలకు రప్పించిన వ్యక్తి. అదేవిధంగా ఉద్యోగాల్లో అదేవిధంగా కాలేజీల్లో 33% మహిళలకు రిజర్వేషన్లు కల్పించిన వ్యక్తి నాడు చంద్రబాబు నాయుడు గారు. డ్వాక్రా ద్వారా ఒక విప్లవాన్ని తీసుకొని వచ్చి, ఒక ఆర్థిక విప్లవం తీసుకొని వచ్చి ఎంతోమంది మహిళల్ని మహారాణులుగా తీర్చిదిద్దిన చరిత్ర నాడు చంద్రబాబు నాయుడు గారిది. అదేవిధంగా ఈరోజు మూడో తరం నాయకుడిగా నారా లోకేష్ గారు ఈరోజు తెలుగుదేశం పార్టీలో ఒక నూతన శకానికి శ్రీకారం చుట్టింది. దీనికన్నా ముందుగా ఆయన ఆనాడు ప్రతిపక్షంలో ఉండే అప్పుడు తన సొంత నియోజకవర్గంలో ప్రతి ఆడబిడ్డ వాళ్ళ సొంత కాళ్ళపైన నిలబడాలి అని స్త్రీ శక్తి అనే కార్యక్రమం ద్వారా వాళ్ళకి బ్యూటీషియన్ కోర్సులు కావచ్చు, టైలరింగ్ కోర్సులు కావచ్చు నేర్పించి తన సొంత నిధులతో వాళ్ళకి కావాల్సిన ఎక్విప్మెంట్ అన్నీ అందించి వాళ్ళ సొంత కాళ్ళపైన నిలబడే విధంగా చేశారు. ఆ తర్వాత ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి మహిళ ఒక ఆంటర్ప్రీనియర్ లాగా, మా అమ్మగారు మా శ్రీమతి గారు ఏ విధంగా అయితే మా కుటుంబాన్ని రన్ చేస్తున్న ప్రతి మహిళ ఆ విధంగా వాళ్ళ కుటుంబాన్ని లీడ్ చేసే స్థాయిలో ఉండాలి అని చెప్పి ఈరోజు ప్రతి ఫ్యామిలీలో ఒక మహిళా ఆంటర్ప్రీనియర్ తయారవ్వాలి అని చెప్పి ఈరోజు ఒక పక్క ఎంపవర్ చేస్తూనే ఇంకొక చారిత్రాత్మక అడుగు వేయడం జరిగింది. అదే ఎన్నికల్లో రేపు ఏవైతే సార్వత్రిక ఎన్నికలు జరుగుతాయో దాంట్లో 33% మహిళలకు రిజర్వేషన్. నిజంగా ఇదనేది ఒక దేశానికే ఆదర్శంగా నిలిచేది. నాడు ఎన్టీ రామారావు గారి కాడ నుంచి నేడు లోకేష్ గారి వరకు మహిళలకు ఏ విధంగా అండగా నిలబడ్డారో మనందరం తెలుసుకున్నాం. ప్రతి ఒక్క మహిళ ఇది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎల్లప్పుడూ తెలుగుదేశం పార్టీ అనేది మహిళా సాధికారత కోసం కృషి చేస్తుంది. నాడు 2 తరాలుగా చేస్తే ఈరోజు 3వ తరం కూడా అదేవిధంగా మహిళా సాధికారత కోసం చేస్తూ ఈరోజు లోకేష్ గారు ముందడిగేశారు. ఇది చారిత్రాత్మక నిర్ణయం. దేశంలో ఏ జాతీయ పార్టీ కానీ ఏ ప్రాంతీయ పార్టీ కానీ ఇలాంటి నిర్ణయం తీసుకోవాలి. తొలిసారి ఈ దేశంలో పార్లమెంట్లో బిల్ పాస్ అయినా పాస్ అవ్వకపోయినా చట్టసభల్లో 33% మా మహిళలకు ఇస్తాం. ఎందుకంటే మహిళలే రాష్ట్రానికి మహారాణులని చెప్పే విధంగా ఈ చారిత్రాత్మక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఖచ్చితంగా దీన్ని ప్రతి ఒక్కరూ స్వాగతిస్తూ ఉన్నాం. ఈ నిర్ణయాన్ని అభినందిస్తూ ఉన్నాం. ప్రతి ఒక్క ఈరోజు ఎంతోమంది మహిళలు ఈరోజు హర్షాతిరేకాలతో కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ ప్రతి ఒక్క మహిళకి పాదాభివందనాలు చేస్తూ రానున్న రోజుల్లో మహిళలు రాజకీయాల్లోకి రావాలని పిలుపునిస్తూ ఈ నిర్ణయం మా పార్టీ తెలుగుదేశం పార్టీ తీసుకున్నందుకు ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా గర్వపడుతూ ఉన్నాను. థ్యాంక్ యూ లోకేష్ అన్న. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.